జరిగిన ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో స్టూడెంట్ పై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో ఏదైతే మీరు ప్రొటెస్ట్ చేస్తా ఉన్న 20 రోజుల నుండి, సో అప్పటి నుండి స్పందించని గవర్నమెంట్ నిన్న ఏదైతే ప్రొటెస్ట్ తర్వాత జేపీ నడ్డా గారు సో కొంతమందిని పిలిచి మాట్లాడడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు ఆ ప్రొటెస్ట్? నేను నిన్న జరిగిన ప్రొటెస్ట్లో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. అక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి అక్కడ అన్యాయం జరిగింది. ఏం జరిగింది? పోలీసు వాళ్ళు ఎలా మారిపోయారంటే రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయారు. ఒక పోలీసు వాడు అంటే ఏం చేయాలి? ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ కోసం పనిచేయాలి. ఎవడో రాజకీయ నాయకుడు ఏదో వాడిని ప్రెషర్ పెడుతున్నందుకు అన్యాయమైన స్టూడెంట్స్ని అన్యాయంగా కొట్టడం 100% తప్పు. మాకు ప్రశ్నించే రైట్ ఉంది, మాకు హక్కు ఉంది. మేము ప్రశ్నిస్తాం, మేము ధర్నాలు చేస్తాం, మేము అన్నీ చేస్తాం. ఎందుకంటే అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన చోట ప్రశ్నించడం మా హక్కు, ప్రధాన హక్కు. మేము ఏం అడుగుతున్నాం? నువ్వు 100 ఎకరాల భూమి రాసిమని అడుగుతున్నావా? నీ ఇల్లు రాసిమని అడుగుతున్నావా? నీ జాగా రాసిమంటున్నావా? మేము జిఎస్టీలు కడుతున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం. మేము స్టూడెంట్స్, మాకు ధర్మంగా న్యాయంగా మాకు చదువు చెప్పుర్రి, మాకు న్యాయంగా చదువు చెప్పు. మేమేం అడుగుతున్నాం? మేమైతే పెద్దగా అడుగుతున్నాం కదా. సాధారణంగా ఒక ప్రథమ హక్కు, విద్య అనేది ఒక ప్రథమ హక్కు. దాన్ని క్లియర్గా క్లీన్ కట్గా పనిచేపి మేము అడిగింది అదే. దానికి నువ్వు పోలీసు వాళ్ళని కొట్టించి, టెర్రరిస్టులను కొట్టించినట్టు, యాంటీ నేషనలిస్టులను కొట్టించినట్టు, పాకిస్తాన్ ఏదో ఇండియాకి వస్తే కొట్టించినట్టు అంత తీవ్రంగా కొట్టిస్తే దేశానికి చిగ్గు చేయటు. యావత్ భారతదేశాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇది నిన్న జరిగింది బ్లాక్ డే, ఇండియాకి నిన్న జరిగింది బ్లాక్ డే. దేశ యువతని కొట్టడం, వాళ్ళు తీవ్రవాదులాగా వాళ్ళని ప్రకటించడం 100% తప్పు. మేము ఏమడిగినాం? మన చదువు అడిగినాం, పేపర్ లీకేజ్ చేయకుండా మంచిగా పేపర్ ఎగ్జామ్ పెట్టమని అడిగినాం. దానికి దాని కొట్టుడు ఎందుకు? ఆ దెబ్బలేంది మనసులో తీవ్రంగా. ఒక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా అంతగానం జనాలను కొట్టలేరు. నేను చెప్తాను కదా, వెన్నుబొక్కలు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, తోళ్ళు వేసిపోయింది, తలలు పగిలినాయి, వేలాది మంది విద్యార్థులే. ఇది కేవలం ప్రభుత్వ కుట్రపూరితంగా చేసిన పని. ఆడ ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాలేదు. ఆడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమొచ్చింది? క్లీన్ అండ్ క్లియర్గా పర్మిషన్స్ తీసుకొని నీట్గా శాంతియుతంగా ప్రొటెస్టులు చేస్తారు. పోలీసులపై రాళ్ళు విసిళ్ళు, అసలు వీళ్ళంతా స్టూడెంట్సే కాదని మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు అన్నయ్యో గోడి మీడియా అని ఒకటి ఉంది. ఇప్పుడు ఆయన ప్రధాని, ఆయన ఏం చేసిండు? ఆయన మీడియానే కొనిపాడుతుంది మొత్తం దేశంలో. యావత్ దేశంలో ఉన్న మీడియాను కొనేసి ఎంతవరకు ఎవడైనా మాట్లాడినో ఆ క్లిప్ల కార్డు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి పెద్ద అదైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న లైవ్ A to Z CJP అనే ఒక పార్టీ పేజ్ నేను ఫాలో అవుతాను. A to Z నేను చూసిన మార్నింగ్ 10 o'clockకి కొట్టడం స్టార్ట్ చేసారు పోలీసు వాళ్ళు. వీళ్ళు రాలిస్తుంది ఏ టైంకి? సాయంత్రం విసిగిపోయి 4 గంటలకి పోలీసు వాళ్ళు ఏం చేసినా కానీ ఏం వినేటట్లేరని చెప్పి 4 గంటలకు రాలిసిరు కొట్టరు. 10 గంటలకు వాళ్ళు కొట్టుడు స్టార్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళు విసిగిపోయి 4 గంటలకు రాలిచ్చింది. ఆడో ఈడో 2-3 సార్లు రాలేసి అవే క్లిప్పులు మార్చి చేస్తున్నారు. అంతేగాని కొట్టిన వీడియోలు ఏమైనా చూపించరా? కొట్టిన వీడియోలు ఎంతమంది గాయపడ్డారు? ఏ మీడియా అయినా చూపిస్తుందా? టీవీ వాడు కానీ, ఎన్టీవీ వాడు కానీ, ఇంకెవడైనా కానీ దెబ్బలు తాకిన వీడియోలు ఏమైనా చూపిస్తారా? ఎంతసేపు CJP వాడు అని ఆడని అదే ప్రోట్రై చేస్తుంది తప్ప. యాంటీ నేషనలిస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు బయట వీళ్ళంతా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మా హక్కుల కోసం మేము అడిగితే మేము యాంటీ నేషనలిస్టా? అంటే ఇప్పుడు నీ పార్టీ కాదు అని చెప్పి ఇప్పుడు నీకు బానిసత్వం చేసి నేను కూడా నీ ఎంట కండువ కప్పుకొని తిడితే నేను ఈ దేశంని, ఈ మతమోని, లేకపోతే నేను ప్రశ్నిస్తే నీకు అడ్డం తిరిగితే నేను యాంటీ నేషనలిస్ట్, నేను అసలు ఇండియన్ కానీ నేను పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చి నాకు ఆడెవడో ఫండింగ్ చేస్తుండు, మా ఇంట్లో మాకు ఎవడో పైసలు ఇవ్వడు, మాకు ఆడెవడో ఫండింగ్ చేస్తే పెట్రోల్ పోసుకొని దేశం తిరుగుతున్నాం, ఇట్లా మీ ప్రెస్ల కాడికి వచ్చి మాట్లాడుతున్నాం, మాకు వేరే పని లేదు, ఇక మేము ఇదే పని చేసుకుంటాం కన్నా ఆయన చెప్పేది అట్లుంటుంది. ఏం దేశాన్ని నడుపుతున్నా? దొంగలు చేసినట్టు చేసారు దేశాన్ని అంతా. నిన్న కొట్టిన తీరుకైతే ఖచ్చితంగా చెప్తున్నా కదా, యావత్ భారతదేశం మళ్ళీ మారుతుంది. మళ్ళీ BJP ప్రభుత్వం వస్తే నన్ను అడగండి. 200% పొలిటికల్గా ఇది ఎఫెక్ట్ ఉంటుంది. ఆయన మొత్తం అందరు రిజైన్ చేసినా కానీ మళ్ళీ ఇవ్వడానికి ఓట్లు కూడా వేయరు. ఎందుకంటే దేశంలో యువత మీద తిరగబడ్డప్పుడు ఎవడు బాగుపడాడు. ముందు కాంగ్రెస్ కూడా ఇట్లాంటి పనులు చేసింది, అందుకే తొక్కి కింద ఎండో కూర్చోబెట్టరు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేయడానికి ట్రై చేస్తారు, వీళ్ళు కూడా వస్తారు. 100% నేను చెప్పేది అది. అంటే ఇన్ని రోజులు అయితే ఉంది పేపర్ లీకేజ్ అయ్యి. ఇప్పుడు అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, బీజేపీ అంటే ఏదైతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏ నాయకులు కూడా దానిపై ఇంతవరకు స్పందించలేదు. సో మరి ఎట్లా చూడొచ్చు అంటారు? ఇంతవరకు దానిపై ఒక క్లారిటీ కావచ్చు, ఒక క్లారిఫికేషన్ కావచ్చు, ఇలాంటివి జరగట్లేదు కదా. మళ్ళీ ఆ బిల్డింగ్ కాలిపోవడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? ఇప్పుడు దేశం దొంగల చేతిలో పెట్టినాం, దొంగలానే ఆట అవుతుంది. మనం ఏం చేయనీకి వస్తుంది అన్న? ఇప్పుడు మన ఇంటి తాళం మన ఇంటి మనిషికి ఇచ్చిపోయినాం, ఆ ఇంటోడే దొంగతనం చేసింది, మనం ఎడ దొరకబడతాం? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా దొరకబట్టలేడు. దట్ ఈస్ వాట్ హియర్ హ్యాపెనింగ్. ఇండియాలో అదే జరుగుతుంది. పైన కూర్చున్న వాళ్ళే దొంగతనంగా దొంగ పనులన్నీ చేస్తున్నారు. ఇంకా ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతారు? ఎవరు వాళ్ళతో మాట్లాడగలుగుతారు? దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో అంటే వీళ్ళంతా కావాలని, కొంతమంది బీజేపీ వ్యతిరేకత కావచ్చు, హిందూ వ్యతిరేకతలే వీళ్ళంతా కావాలని ప్రొటెక్ట్ చేస్తారని సో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు అన్న? జై శ్రీరామ్, జై హనుమాన్, అందరు భారత్ మాతాకి జై. నేను జై శ్రీరామ్, నేను ఆంజనేయ స్వామిని, నేను ఆంజనేయ స్వామి భక్తుని. నేను రోజు పొద్దుగాలేసి బొట్టు లేదు కానీ ఇందాక వచ్చింటే ఊసిపోయింది, బొట్టు లేదు కానీ నేను దేవుని నమ్ముతా, నేను అన్నీ చేస్తాను. ఇప్పుడు నేనైతే ఇప్పుడు యాంటీ నేషనలిస్ట్. పొద్దుగాల దేవుని కాడ గుడికి వచ్చిన ఫోటోలు కూడా నేను చూపినా ఫోన్లో.
పొద్దున గుడికి వచ్చిన ఇప్పుడు నేను Politics కోసమే ఇదంతా మాట్లాడుతూ ఉన్నారా పాలిటిక్స్ ఎందుకు రాజకీయం ఏందన్న వాళ్ళు రాజకీయంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మెజారిటీలు ఎవరు ఉన్నారు మన ఇండియాలో హిందువులు ఉన్నారు మైనారిటీలు ఎవరు ఉన్నారు ముస్లింలు ఉన్నారు వాళ్ళకి ఆయనకి ఏం కావాలి ఓట్లు కావాలి గెలవాలంటే మెజారిటీల మీద రుద్దితే అయిపోయా నువ్వు జై శ్రీరామను నువ్వు నేను నిన్ను నీ ధర్మం అరే బాబు హిందువులు కత్రేమే హే హిందూ కత్రేమే హే అనగానే అరే అమ్మ వణికిపోతారు తెలంగాణ అంటా ఉన్నారు నెక్స్ట్ తెలంగాణలో కూడా బీజేపీ అయిపోయిన ఉప్పల్ ఫ్లైఓవర్ ఉందా దాన్ని కట్టేసి కొడతారు బీజేపీ వాళ్ళని తెలంగాణలోకి వస్తే అయిపోయిన ఉప్పల్ మెస్ స్టేషన్ ఉంది కదా ఆడ నుంచి ఇడదాకా ఫ్లైఓవర్ దాన్ని కట్టేసి కొడతారు బీజేపీ వాళ్ళు తెలంగాణలో అడుగు పెడతామంటే మా దాకైతే ఇది తెలంగాణ గడ్డ నాయుడు అవన్నీ నడవవు ఏమైనా ఉంటే ఇంకా మంచిగా మాట్లాడి బీజేపీ వాళ్ళు మతం లేదు కులం లేదు మేము మంచి పని చేస్తాం సంక్షేమ పథకాలు తీసుకొస్తాం అంటే ఓట్లు వేస్తారేమో కానీ ఓ హిందువులను ముస్లిం విడగొడతాం మేము దేశాన్ని కాపాడతాం మతాలను కాపాడతాం ఒక ఆయన ఉంటాడు హైదరాబాద్ భాగ్యనగరం చేస్తాం మొలదారం ఉన్నోనన్న అంటాడు ఏమని కావాలి నువ్వు మొదలగా కట్టుకుంది నేను బయటకు కనిపిస్తుందా అవసరం ఏముంది మీకు మంచి పని చెయ్యి నువ్వు రాజకీయ నాయకుడు నీ పని ఏంది దేశాన్ని మంచిగా తీర్చిదిద్దు ఆ పని చేయకుండా నువ్వు ఇంతసేపు మతం కులం అని చెప్పి జనాలను తప్పదో పట్టిస్తే ఇట్స్ నాట్ కరెక్ట్ వీఆర్ యూత్ ఆఫ్ దిస్ నేషన్ వీ హ్యావ్ అకౌంటబిలిటీ మేము అడుగుతాం మాది నెక్స్ట్ ఈ దేశం మాది మేముంటాం పోతారు మీరు ఊక్కొని పోతారు అందరూ తర్వాత పాడైతే ఎవరు చూసుకోవాలి ఆల్రెడీ 50% వరకు ఈ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానళ్ళు ఒక మీడియా ఛానళ్ళ వల్ల దేశంలో ఉన్న యువత చెడిపోయింది నేను 100% రాసిస్తాను దేశంలో ఉన్న యువత సోషల్ మీడియా వల్ల చెడిపోయింది ఎందుకు చెడిపోయిందంటే వాళ్ళు సృష్టిస్తున్న ప్రాపగండా అలాంటిది మతాల కోసం కులాల కోసం మతం అనేది ఒక సెన్సిటివ్ టాపిక్ అన్న దాన్ని పట్టుకుంటే ఒక పబ్లిక్ అనేటోడు ఒక పర్సన్ అనేటోడు ఆలోచిస్తాడు వాడు అప్పుడు ఫీల్ అవుతాడు మతాన్ని ఆస్పెక్ట్ తీసుకొచ్చి ఫీల్ అవుతాడు ఆలోచించాడు అక్కడ తప్పు జరుగుతుంది అక్కడ జనాలు తప్పుదో పట్టిస్తున్నారు ఇది ఎక్కడ ఫైనల్ గా ఏం చెప్తారు మరి ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సంబంధించి ఎప్పటి డిమాండ్ చేస్తా ఉన్నారు ఇదంతా చేస్తా ఉన్నారు కానీ ఏం చెప్తారు ఏం చెప్తాం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమని చెప్పండి రిజైన్ ఏముందన్న ఇప్పుడు ఇంత ప్రొటెస్ట్ చేసినాం ఇంత పని చేసినాం వచ్చి చర్చలకు దిగి వచ్చి మాట్లాడండి ఇది కాదు ఇది తప్పు జరిగింది ఈ విధంగా తప్పు జరిగింది తప్పు చేసినాడు ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు ఈయన తప్పు చేసిండు ఆయన పాయింట్అవుట్ చేసి చూపించండి అరెస్ట్ చేయండి వన్ డేలో పట్టుకోవచ్చు ఇంకో క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అంటారు నాకు పాకిస్తాన్ వాడు చైనా వాడు ఫండింగ్ ఇస్తా అంటుండు వీళ్ళంతా జరుగుతున్నప్పుడు సెంట్రల్ ఇండియా నాడు ఒడ్డుల ఢిల్లీలో అంత పని జరుగుతున్నప్పుడు మన ఇండియా రా ఏజెంట్లు వీళ్ళందరూ ఏం పని చేస్తారు సెంట్రల్ బ్యూరో వాళ్ళ చేతిలో ఉంది రా ఏజెంట్ వాళ్ళ చేతిలో ఉన్నారు ప్రతి ఒక్క కమిషనర్ వాళ్ళ చేతిలో ఉన్నారు వాళ్ళందరూ పెట్టించి పని చేయి మనం ఫండింగ్ ఏ నుంచి వస్తుందో అన్ని వాళ్ళ చేతిలో కంట్రోల్ ఉంటాయి కదా ఆ పని చేయమని చెప్పండి మేము యాంటీ నేషనలిస్ట్ అని ప్రూవ్ చేయమని చెప్పండి వెళ్ళిపోతారు కదా ఢిల్లీలో అంత దొంగతనం చేయాల్సిన అవసరం లేదు కదా దట్స్ ఇట్ థ్యాంక్ యూ